सूर्यशौर्यन्ते दुरिन्द्र पदवीं सन्मंगलं मंगलः कुर्वन्तं तुभ्यं आदित्यादिनवग्रह। అయితే ఇప్పటివరకు 4 అంశాల మీద మీరందరూ అవగాహన వచ్చేసింది. చివరి అంశము పెద్దలు మా శ్రేయోభిలాషులు అన్నట్టుగా ఈ రాశి ఫలితాల మీదనే మాకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలని చెప్పండి చెప్తున్నాము. ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి బృహత్తర మహత్తర కార్యక్రమం వచ్చినటువంటి మా పితృ సమానులు సోదరులు మా బాబాయ్ గారు కృష్ణమాచారి గారు మరియు వారి సహచర బృందానికి ఆ సర్వేశ్వరుని అనుగ్రహము అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఇలాంటి మహత్తర కార్యక్రమాలు మున్ముందు జరిపించాలని మేము కోరుకుంటూ మనం కార్యక్రమం వెళ్దాము. ముందుగా మేషరాశి. అయితే ఇక్కడ ఈ రాశి ఫలాలంటే ముందుగా మన కృష్ణమూర్తి అన్నగారు చెప్పినట్టుగా సిద్ధాంతులు ఉన్నారు. వారి ముందు చెప్పడం అంటే వారి ముందు చెప్పడం అనేది కూడా మాకు గర్వకారణమే, మాకు శుభసూచకమే. ఇలాంటి అవకాశాలు వాళ్ళు కూడా మాకు ఎప్పుడైనా కల్పించాలని కోరుకుంటూ ముందుగా మేషరాశికి రాశి ఫలాలు. మేషరాశి అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పాదము. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురువు 3వ స్థానము సువర్ణమూర్తిగాను, శని 12వ స్థానం లోహమూర్తిగాను, రాహు 11వ ఇంట సువర్ణమూర్తిగాను, కేతువు 5వ ఇంట రైతమూర్తులుగాను ఉందరు. అయితే ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్య వ్యాకృత అయిన గురువు 2, 3 స్థానాలు సంచారము వీరికి అన్ని విధములుగా ఏ వృత్తిలో అయినను ఎట్టి లోటుపాట్లు కలుగు, తగిన ఆదాయం చేతికి అందును, వ్యవహారాలు జయం కలుగును, ఇతరులను వశపరుచుకుంటారు, ఇతరులు చేసే గౌరవ మర్యాదలు జీవన లాభం కలుగును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. గృహంలో శుభకార్యం నిర్వహించును, గతంలో నిలిచిపోయిన కార్యము చేదురు, స్థిరాస్తి వృద్ధి జరుగును, శని ప్రభావన భూ సంబంధ వ్యవహారములు చేసేదరు, ఫలితం ఉంటును. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితముగా సూచించరు. అయితే ఈ రాశి వాస్తవానికి ప్రథమ రాశి 12 రాశులలో. అయితే ఉగాది ప్రారంభం నుంచి ఈ రాశికి జన్మంలో శని వస్తున్నాడు, అంటే ఏలునాడు శని. ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. ద్వాదశంలో శని వస్తున్నాడు అంటే ఏలునాడు శని. ఈ శని ప్రభావం ఉన్నందువలన కొంత అసంతృప్తిగా మీకు మీరే తెలివితేటలు ఎక్కువ ఉందని మీరు అనుకుంటారు, కానీ అది పొరపాటు. అలాంటి రాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా వహిస్తూ శివాలయంలో అభిషేకాలు చేస్తూ ప్రతి శనివారం మంగళవారం కానీ శివార్చన మీ దగ్గరలో శివాలయము దర్శనం చేసుకొని, మరియు మీరు చేపట్టే పనులు కాస్త ఒక మంచి రోజు మంచి వారం అనేది సూచిస్తున్నాను. ఆదివారము, మంగళవారము, బుధవారం, శనివారము ఈ వారములు అనుకూలంగా ఉంటును. ఈ వారంలో మీరు చేసే పనులు ప్రారంభించగలరు. మరియు శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషము ఏదైనా ఉంటే స్థానిక పురోహితులు లేదా గుళ్ళల్లో వెళ్ళేసి దానికి సంబంధించిన పురోహితులు చేసుకుంటే పూజ చేసుకోవచ్చు. ఆ శనిగ్రహ ప్రభావం తగ్గును. రాహు 11వ స్థానం ఉన్న కాబట్టి ఈ మేషరాశికి సంబంధించిన మీ కుటుంబ సభ్యులు అంటే పిల్లలు కానీ కానీ విదేశీయానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు 11వ స్థానం ఎందుకు. కాబట్టి మీరు అలాంటి ఎవరైనా బ్యాలెన్స్ వర్క్ ఉన్న వాళ్ళు ఈ సంవత్సరము ఈ రాశి వారు విదేశీయానం చేసే అవకాశం ఉంటే కాబట్టి మీరు ముందర వేయచ్చు. స్వస్తి. తదుపరి వృషభ రాశి. 12 రాశులలో ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో 2వ రాశి వృషభ రాశి. ఉన్న 12 రాశులలో ఈ రాశికి చాలా రాజయోగంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఉగాది ప్రారంభం నుంచే శని వచ్చేసి 11వ స్థానంలో, తదుపరి మే 15 నుంచి గురువు 2వ స్థానంలో అత్యద్భుతంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ వృషభ రాశి ఉంటుంది. చాలా టాప్ లెవెల్లో ఉండే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం. ఈ రాశి వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురువు 2వ ఇంట రజితమూర్తిగాను, శని 11వ స్థానము తామ్రమూర్తిగాను, రాహుకేతువులు 10వ స్థానము, రాహు 10వ స్థానము, కేతు 4వ ఇంట రోహమూర్తిగా ఉందరు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము
సంపత్తు, కుటుంబకారకుడైన గురువు మంచి బలంగా కలిగి ఉండుట, జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును. తాము ముట్టుకున్నది బంగారముగా అన్నట్టుగా ఉండును. సంసార జీవితంలో కొత్త ఆనందము, ఉత్సాహం కలుగును. స్థిరాస్తిని వృద్ధి చేయుట, నూతన భూగృహ పదవులు పొందుట, అధికార అనుగ్రహము అన్నింటిలోగా మీ ఆధిక్యత కనిపించును. దీర్ఘరోగములు ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి దీర్ఘరోగములుగా ఉంటే అది నివారణ జరిగే అవకాశం చాలా వరకు ఉన్నాయి. దీర్ఘరోగం నివారణకును ఏ పని తలపెట్టినా అవలీలగా ముందుకు పోగలరు. మీ భాగస్వామి మీకు మంచి సపోర్ట్గా ఉంటుంది. మీ యొక్క మనోధైర్యాన్ని మీకు కొండంత అండగా ఉంటుంది. ఎవరైనా అయితే ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం ఒక ప్లస్ పాయింట్ ఎలా అంటే, ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు విడిపోయినట్లు ఉన్నా, విడిపోయే అవకాశం ఉన్నా వాళ్లకు సర్దుమణిగే అవకాశం చాలా వరకు ఉంటాయి. ఏదైనా ప్రయత్నాలు ఉంటే చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటే వారికి సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతోటి ఎవరైనా ఉంటే మీరు ఆ యొక్క సమస్యలను సమస్య పోయి వాళ్ళు కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి ఫలితము ఈ సంవత్సరం ఎలా ఉంటుంది గమనించి మీరు ముందుకు ఆలోచించండి. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహమును అనుకూలంగా ఉండటం వలన అన్ని విధములుగా యుగదాయకంగా ఉందరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందరు. మొత్తానికి నెంబర్ 1 స్థానంగా ఉందరు. మీకు శుభవారములు, మీరు ఏదైనా పని తలపెట్టినా, ప్రయాణానికి వెళ్ళినా కూడా సోమ, బుధ, శుక్ర, శనివారములు మీకు కలిసి వచ్చును. మీ అదృష్ట సంఖ్య 6గా ఉన్నది, అది సూచించగలరు. వృషభ రాశి ఇంకొకటి ఏంటంటే, కొంచెం వృషభ రాశి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరైనా చేసి ఉన్నట్టయితే వారు ధైర్యంగా ముందుకు వచ్చేసి మీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోండి. చాలా సక్సెస్ఫుల్ రేట్గా ఉంటుంది. అంటే చిన్న ఉద్యోగం అంటే ఒక 10,000, 5,000, 15,000 ఉద్యోగంతో మీరు మీ కుటుంబం నిలబడితే ధైర్యం చేసి అప్పు చేసినా పర్లేదు, మీరు కుటుంబం నుంచి బయటకు వచ్చేసి, అంటే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసి వ్యాపారం పెట్టుకోండి. చాలా అత్యద్భుతంగా మీకు ఫలితం వస్తుంది. వృషభ రాశికి అంత బలంగా ఉంది. నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉంటారు. మీరు మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయుట, వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి తిరుత్తని, తమిళనాడు రాష్ట్రంలో తిరుత్తని క్షేత్రము, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఇంకా ఫలితం రెట్టింపుగా ఉంటుంది. శుభం. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఫలితము: మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురువు జన్మస్థానంలో లోహమూర్తిగాను, శని 10వ ఇంట మరియు 9వ ఇంట సువర్ణమూర్తిగాను, రాహు 9వ ఇంట, కేతువు 3వ ఇంట తామ్రమూర్తిగాను ఉందురు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావంచే మంచి యుగంలో ఉండను. మీకు మీరు ఇతరులకు సలహా ఇచ్చుడా మానుకోండి. సాంఘికంగా మంచి ఔన్నత్యంగా ఉండాలంటే మీరు ఇతరులకు సలహాలు ఇచ్చే అవకాశము ఈ రాశి వారికి ఉంది. ఈ సంవత్సరం అది మానుకోండి. ఇతరులు సలహాలు ఇచ్చేసి విధానం మానుకుంటే మీరు మంచి ఔన్నత్య స్థితిలో ఉండగలరు. మీ యొక్క సంతాన కుటుంబము మరియు ఊహించని కొన్ని సమస్యలు ధన ఒత్తిడిగా ఉండను. ఈ సంవత్సరంలో వివాహాల శుభకార్యము కొంత నెరవేరుతును. స్త్రీ వలన సమస్యల వలన కొంత మనస్తాపకరం. స్త్రీ వలన అంటే మీ భార్య వల్ల కావచ్చు, తల్లి వల్ల కావచ్చు, ఎవరైనా అన్ని సంబంధించిన వాళ్ళు ఆ జాగ్రత్త కొంచెం పాటిస్తే సరిపోతుంది. పితృవర్గ వర్గీయులు అంటే కొంత కలత ఏర్పడడం. పితృవర్గ వర్గీయులు అంటే మీ పాలి వారు కానీ, మీ అమ్మ నాన్న, మీ తండ్రి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొంచెం ఆదరణ తక్కువగా ఉంటుంది. మీరు వాళ్ళకు దూరంగా ఉండి వాళ్ళు చెప్పింది సరే లేదంటే వద్దు అని ఏదో చెప్పుకొని మీరు వాళ్ళ ద్వారా తప్పించుకోవడమే శుభం. కాబట్టి పితృవర్గ వర్గీయుల నుంచి కాస్త దూరంగా ఉండడం మంచిది, అది గమనించుకోండి. స్థిరాస్తుల విషయంలో కొంతవరకు స్థిరాస్తుల విషయం కొంత అప్పు చేసినా కూడా కేతు 3వ స్థానం తర్వాత సంవత్సరాంతం తర్వాత దాన్ని నెరవేరను. మొత్తానికి జన్మకృషి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశికి మొత్తం మీద మిశ్రమ ఫలితంగా ఉంటుంది, 50-50 వరకు ఉంటుంది, గమనించుకోండి. మొత్తం మీద ఈ తర్వాత కార్యక్రమం విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరికీ కూడా ఉగాది పురస్కారాల కార్యక్రమం ఉంటుంది. 2 ప్రముఖులు మాట్లాడిన తర్వాత ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పెద్దలు బ్రహ్మశ్రీ బేతో సత్యనారాయణ శాస్త్ర సిద్ధాంతి గారు, వీరు సిద్ధాంత కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వీరిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.
విశ్వకర్మ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సభా సరస్వతికి నమస్కరిస్తూ సభాగ్రసానశీలుడై ఉన్నటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, సభా నిర్వాహకులు, సభలో ఉన్నటువంటి పండితులు, ప్రకాండులు, సదస్సులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం ఏ విషయమైతే నిర్దేశించబడినదో పూర్తిగా ఫలవంతమైందని నేను చెప్పదలుచుకున్నాను. పంచాంగంలోని అన్ని విషయాలను స్పృశించి గొప్ప విజ్ఞానాన్ని, పంచాంగ జ్ఞానాన్ని అందించినటువంటి ఈ 5 పురోహితులు పంచాంగాన్ని పూర్తిగా అందరికీ చెప్పగలిగారు. ఇది సమగ్రమైనటువంటి పంచాంగ శ్రవణమని నేను మీ అందరి ముందు దీన్ని ఆమోదింపజేస్తూ ఉన్నాను. ఇక ఆ విషయాలకు నేను స్పృశించకుండా పెద్దలు మాట్లాడినప్పుడు పంచాంగం అనగానే దేశకాల పరిస్థితులు ఒక ఎత్తు, వ్యక్తిగతమైనటువంటి పంచాంగం మరొక ఎత్తు. వ్యక్తిగత పంచాంగ విషయాలే ఎక్కువగా ఆసక్తి కలిగిస్తాయి. కానీ నిజంగా సమిష్టిగా దేశకాల పరిస్థితులను, దేశ పరిపాలనా విధానాన్ని, దేశ వాతావరణాన్ని అంతా కూడా చెప్పడానికి వర్ష లగ్నము, జగ లగ్నము, ఇప్పుడు చెప్పిన ప్రకారం షడ్గాది కూటములు, గ్రహ కూటాలలో పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా ఆ గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొన్ని అవకతవకలు జరగవచ్చు, లేదా అనిశ్చిత పరిస్థితులు జరగవచ్చు, ఉపద్రవాలు సంభవించవచ్చు. ఆ కార్యక్రమం అంతా కూడా మనం అక్షరాల అనుభవపూర్వకంగా కరోనా వచ్చిన సమయంలో మీరు చూశారు. ఆ కరోనా తేదీలను, గ్రహ కూటములను మీరు పరిశీలించినట్టయితే తెలుస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము పంచాంగం అందజేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ పంచాంగాన్ని తీసుకొని తీరిక సమయంలో కానీ, అవసర సమయంలో కానీ దాన్ని పరిశీలించాలి. పెద్దలు ఇప్పుడు చెప్పిన పురోహితుల ప్రకారం ప్రతి విషయాన్ని పురోహితులనే వేధించకుండా చదువుకున్నటువంటి విద్వాన్మనులు మీరంతా కూడా పంచాంగాన్ని పరిశీలిస్తే వాళ్ళకు పని తప్పుతుందని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అసలు నేను పంచాంగం చేయడానికి ఉద్దేశం ఏమిటో చెప్పమన్నారు నిర్వాహకులు. ఏమిటి అంటే, ఈనాడు విద్య పెరిగిపోయింది, ప్రతి వారు చదువుకుంటున్నారు, అన్ని జాతులలో చదువులు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు కానీ, జ్యోతిషంలో ఉన్నటువంటి ప్రభావం చేత జరిగే మార్పులు కానీ తెలుసుకోవడానికి పంచాంగము ఆధారం. అవన్నీ చదువుకొని తెలుసుకోవచ్చు. ఈ మీడియా ఒకటి వచ్చి, ఈ వాట్సాప్లో ఏవో వచ్చి అందరినీ కలవర పెడుతున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే నా పంచాంగంలో మీ అందరికీ, పురోహితులందరికీ బాగా తెలుసు, ఏదైనా గ్రహం బాగలేకపోతే, ఏదైనా నక్షత్రాల దోషం ఉంటే మనం శాంతులు కార్యక్రమాలు జరిపిస్తుంటాం. దానంతటికి మూలమైనది శాంతి కమలాకరం. ఆ శాంతి కమలాకరంలో షడ్గ్రహాది కూటాల యొక్క యోగ ఫలాలు చెప్పబడి ఉన్నాయి, మీరు చూడవచ్చు. అదే విషయాన్ని నేను నా పంచాంగంలో 15వ పేజీలో దానికి సవివరంగా చెప్పాను. ఇంత భయపడవలసిన అవసరం లేదు. గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. మనం భూమి కూడా ఒక గ్రహం, మనం కూడా కదులుతున్నాం, మనకు కదిలినట్టే అనిపించడం లేదు. అయినప్పటికీ దానికి సమీపంగా సంచరించేటువంటి గ్రహాల ప్రభావం భూలోకములో ఉన్న జీవరాశుల పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఆ చూపించే ప్రభావాలనే జ్యోతిషం ప్రకారం కనుక్కొని పంచాంగంగా నిర్దేశించి గ్రంథ రూపంలో మీ అందరికీ అందిస్తాం. కాబట్టి అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ మీరు క్షుణ్ణంగా చదివి మీకున్న ఇంకా అత్యంత పరిశీలన జ్ఞానాన్ని జోడించి, మీ అనుభవాన్ని జోడించి ప్రజానీకాన్ని ఆందోళన గురికాకుండా, భయాందోళనలు రాకుండా సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటువంటి సూచనలు, సలహాలు పురోహితులు ఇవ్వడం బట్టే దేశం సుభిక్షంగాను, క్షేమకరంగాను, శ్రేయకరంగాను ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి పురోహితులు చాలా ప్రధానమైనటువంటి వారు ఈ యొక్క సమాజానికి. అందుకే ఈ ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసి చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా అతిగా అందుకు పోకుండా నేను ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి అంతకన్నా ముందు నెలల్లోనే గ్రిగేరియన్ క్యాలెండర్ ఒకటి కొనడం ప్రతి వారికి అలవాటు అయిపోయింది. అది ఇంగ్లీష్ క్యాలెండర్, అందరి ఇళ్ళ ముందే వచ్చి ఉంటుంది. వాడో వీడో ఇంకా ఇస్తారు.
కాబట్టి ఆ క్యాలెండర్ గొడవ తొలగించుకొని ఏంటంటే అలా 3 ఏంటంటే 7 తేదీ చెప్పడం తప్ప మరో విషయం ఉండడం లేదు. కాబట్టి చదువుకున్న వారందరూ కూడా ఈ పంచాంగాన్ని హిందూ ధర్మం ప్రకారం మనం ఆచరిస్తున్నటువంటి ప్రతి పనికి పంచాంగమే మూలం. కాబట్టి ప్రతి ఇంట ఉండాలి. భగవద్గీతకు ఎంతైతే ఉందో మన శాస్త్రానికి కూడా అంత ఉండాలి. ఎందుకంటే శాస్త్రాన్ని తెలుసుకొని ముందుకు పోతే, కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి చక్కని ఫలితాలు ఉంటాయి. ఏదో తెలియకుండా చేస్తే అది మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కానీ మంచిని సూచించేటువంటి నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏవైతే ముహూర్త నిర్ణయాన్ని చేయడానికి ఉపయోగపడతాయో ఆ ముహూర్త నిర్ణయాలను అందరూ పాటించినట్టయితే వారు బాగుంటారు, దేశమంతా బాగుంటుంది, అందరూ బాగుంటారనేది ఉద్దేశం. కాబట్టి ఆ విధమైన పంచాంగం అందరికీ అందాలని ఉచితంగా ఈ పంచాంగ పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం వేలాదిగా ఏర్పాటు చేసి అన్ని సంఘాల వారికి, అన్ని గ్రామాలలో, అన్ని రకాల వారికి కూడా ఈ పంచాంగాలను అందిస్తున్నాం. దానివల్ల పంచాంగము చూసినంత మాత్రాన పురోహితుల్ని వాళ్ళు వేధించారని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని మరి ఇది కాదు కదా, అది కాదు కదా అని అంటారని కాదు. వారికి ఉన్న జ్ఞానం ప్రకారం కొంత తెలుసుకొని కొన్ని కార్యక్రమాలు వారికి వారే నివారించుకొని అతి ముఖ్యమైన పనులకు మాత్రమే పురోహితులను ఆశ్రయించాలి. కాబట్టి మీ అందరి చేతిలో పంచాంగం ఉండాలనే ఉద్దేశం చేత అందరికీ పంచాంగాలు అందించాలని సుమారు 15 సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమానికి అందరినీ అందజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. పెద్దలు మా దగ్గర మునుగోడుకు వచ్చారు. మునుగోడులో స్మార్త గ్రంథం మనవాడే ఏర్పాటు చేస్తే అక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అక్కడ కూడా చూశారు. ఉపేంద్ర శర్మ గారు అక్కడికి వచ్చారు, సభలో చూశాను. అయితే ఈ విధంగా మనం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ సమాజ హితం కొరకు చేసేటువంటివే అని చెప్పడానికే నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. అయినప్పటికీ మళ్ళీ స్పృశించకుండా ఇది ఉగాది కాబట్టి ఈ ఉగాది సందర్భంగా కవి సమ్మేళనంలో ఇచ్చినటువంటి పద్యాలు 1-2 వినిపిస్తాను. మీ అందరు ఇప్పటిదాకా పంచాంగం విని ఇంతేనా అనుకోకుండా శ్రీవర దివ్యమౌషధము శ్రీవర దివ్యౌషధము షడ్రుచులున్న యుగాది పచ్చడిం సేవన చేసి పొందుడిగా శక్తి నిరోగ నివారణంబులను. మన ధర్మంలో ఒక ఉగాది పచ్చడి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఋతువు మారినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. దానికి అనుగుణమైనటువంటి ఔషధం అనకుండా అది ప్రసాద రూపంలో పచ్చడిని ప్రవేశపెట్టారు మా మహర్షులు. ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సేవన చేసి పొందుడిగా శక్తి నిరోగ నివారణంబులను బావిని దల్పు శాస్త్రమును బాగుగా అందరూ ఆలకించియున్ జీవనమెల్ల కాంతిగొని చక్కగా సాగునుగాది నుండి. పంచాంగ శ్రవణం చేసి మన యొక్క జీవన మార్గంలో ఒక దిక్సూచిగా పంచాంగాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని ఈ యొక్క పద్యం ఉద్దేశం, ఈ సందేశం. వేదము నాదమై తెలుగు వెలుగుల నింపునుగాది పండుగై మోదము కూర్చునందరికి మోమున ఆశలు నింపునట్టిదై ఈ ధనమనవాలిని ఇంపును సొంపును గలజేయగా సాధన మొప్ప విశ్వవసు శక్తిని నింపును నూతనంబుగా. ఉగాది పండుగ వచ్చింది, చూసుకోవాలి పంచాంగం చెప్పించుకోవాలి. అలా ఉన్నటువంటి ప్రకారం అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే ఇంక వ్యవసాయంలో మార్పు చేయాలి, వ్యాపారంలో ఏదో చేయాలి. నూతన వ్యాపారాలు బాగా సాగుతాయని ఇప్పుడు మంత్రి గారు చెప్పారు. మనం అనుకున్న వ్యాపారం చేద్దామని ఒక కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఈ పంచాంగం ద్వారా ఉంటుంది. అలాగే శ్రీమద్భాసిత సద్యుగాది శుభముల్ చేకూర్చు విశ్వావసున్ గ్రామాలెల్లను ప్రకాశమానమగుచున్ గంజాయి లేకుండగన్. ఈనాడు యువత చెడిపోతూ ఉంది. అటువంటి దురలవాట్లు ఉండకూడదని కోరుకుందాం. గ్రామాలెల్లను ప్రకాశమానమగుచున్ గంజాయి లేకుండగన్ కామాదిష్టముగాగ యొప్పి యువతన్ కాపాడకాంక్షించితిన్. మనం అనుకుంటున్నాం అనేక రకాల వర్ణాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు ఏవేవో జరిగి అన్ని కుటుంబాలలో అశాంతులు ఏర్పడుతున్నాయి. అటువంటి కామాదిష్టము అది ఎక్కువ యువకులు చెడిపోకుండా ఉండాలని ప్రేమంజేసి దివ్య దీప్తుల సగన్ ప్రార్థింతు ఈ వత్సరం. ఈ సంవత్సరం దేవతలను ప్రార్థిస్తున్నాం ఏమిటంటే ఇలాంటి దుర్ఘటనలు ఏవి జరగకుండా, అలవాట్లు ఏవి పెరగకుండా, అందుకు అవకాశం ఇవ్వకుండా దైవం మనని అనుగ్రహించాలని వేడుకుంటూ ఇక తెలుగు విశ్వావసు తేజంబునీయవే ఋతువు మార్పును తెచ్చి రుజువునిచ్చి. 1వ తేదీ నుంచి అంటే జనవరి 1 నాడు ఏమీ మార్పు ఉండదండి. అది జరిగితే మనమే మార్పు చేసుకోవాలి, కానీ ప్రకృతిలో మార్పు ఉండదు. ప్రకృతిలో మార్పు కలిగించేటువంటిది తెలుగు
ఋతువులు, మాసాలు, పౌర్ణమి, అమావాస్య ఇదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసే మార్పులు కనబడతాయి. అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే వెలుతురు. అలాగే ఉగాది వచ్చింది అంటే నిన్న మొన్నటి దాకా ఎండలు వగ్గుమంటాయి. ఆ తర్వాత వసంతం ఆగమించిన తర్వాత ఎండిపోయినటువంటి ఊడిపోయినటువంటి ఆకులతో ఉన్న చెట్లన్నీ చిగురించి కొత్త చిగురులను తొడిగి మనలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ ఋతువు మార్పే మన యొక్క ఉగాది వచ్చిందని రుజువు చేస్తూ ఉంది. కాలవాహిని స్నేహ కరమునందించవే, కాలవాహిని స్నేహ కరమునందించవే, దేశ సమైక్యత తెలివినిచ్చి. ఈనాడు దేశంలో అనేక రకాల అనైక్యతా భావాలు ఏర్పడి అల్లకల్లోలం జరుగుతున్నాయి. కాబట్టి కాలవాహిని స్నేహ కరమునందించవే, దేశ సమైక్యత తెలివినిచ్చి, శుభకాల చక్రమ శోభ చేకూర్చవే, వడగండ్లు లేనట్టి వానలిచ్చి. వానలు బాగా వచ్చాయని కాదు, రాళ్ళు పడినంటే పంట నష్టం అవుతుంది, మనందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అటువంటి రాళ్ల వానలు లేకుండా మంచి వానలు ప్రసాదించమని. కాల రథమామమ్ము కరుణతో చూడవే, హిందూ సంస్కృతి నిల్పు ఇష్టమిచ్చి. హిందూ ధర్మం అంతా కూడా నానాటికి సన్నగిలిపోతుంది. మనం మన కార్యక్రమాల పట్ల సరిగా శ్రద్ధ చూపగా వేష భాషలలోనూ మనం చేసే కార్యక్రమాలలోనూ ప్రాచ్యాత్యం అనేటువంటి కొన్ని ఆచారాలు చోటు చేసుకొని మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ప్రతిసారి కూడా కృష్ణమాచారి గారు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా అనేకమైన విశ్వబ్రాహ్మణ సంక్షేమం గురించి అనేకమైన ఆరాటాలు పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కృష్ణమాచారి ఒకడు. అదేవిధంగా అనేక మంది విశ్వబ్రాహ్మణ సంఘం ప్రముఖులతో కలిసి కానీ వాళ్ళ సిరికొండ నరసింహాచారితో కలిసి కానీ ఇతర పెద్దలందరూ పాలకోట వెంకటాచారి గారు ఇలా పెద్దలందరూ కూడా కలిసి అనేక సమస్యల మీద మీ తరఫున వారు పోరాటం చేస్తున్నందుకు కూడా వీరందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు విశ్వబ్రాహ్మణులతోని చాలా సన్నిహితమైన సంబంధాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఒక విధంగా గుర్తింపు వచ్చిందని చెప్పేసి అంటే నాకు నరసింహాచారి గారు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే కారణం. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి, అదేవిధంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకువెళ్ళి అనేకమైనటువంటి అర్చకుల సమస్యలు కానీ అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కానీ నరసింహాచారి గారు నాకుతోని తోడు నీడగా ఉండి అనేక సందర్భాల్లో కూడా నాకు అవకాశం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి నరసింహాచారి గారిని గొప్పగా చెప్పగలదు. ఎందుకంటే చాలా విషయాలు కూడా వారితో గమనించడం జరిగింది. సరే, ఇవన్నీ తగిన సందర్భంలో కూడా నేను రాష్ట్ర సంఘం అర్చక సమాఖ్య అధ్యక్షునిగా ఉండి కూడా అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణులను వైష్ణవులను ధూపదీప నైవేద్యాలు పెట్టాలన్న సందర్భంలో అలా కుదరదు. చాలామంది కూడా ఇవాళ చాలా వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తులు ఇతర కులాల్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల్లో 5 కులాల్లో కూడా ఉన్నారు అందులో. కాబట్టి వారిని తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఆ విధంగా ప్రతి చాలా గ్రామాల్లో మొట్టమొదట నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో కూడా ఒక భాషతో ఒక చెప్తున్న నాగలు చెప్తున్నటువంటి వ్యక్తిని కూడా పట్టుకొని పోయి అది స్వయంగా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అతనికి ఆ సందర్భంలో రాజశేఖర్ గారి పెళ్లిలో 2500 రూపాయలు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత సరే కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకురావడం, దాని తర్వాత నరసింహాచారి గారు సహకరించడం, ఆయన నరసింహాచారి గారి ప్రోగ్రాంను కూడా క్యాన్సల్ చేసుకొని నాకు అవకాశం కల్పించినందుకు ఆ రోజు నరసింహాచారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండి కూడా నా కోసం కొద్దిగా 2 రోజులు త్యాగం కూడా చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడ కేసీఆర్ గారు పిలిపించడం, దాని తర్వాత ధూపదీప నైవేద్యాన్ని కూడా 6,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 ఇస్తే దాని తర్వాత 6,000 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారే వరంగల్ సంతం జైలు శంకుస్థాపన అప్పుడు కూడా వచ్చినప్పుడు ఒక మెమోరాండం ద్వారా అది 10,000 రూపాయలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. దాని తర్వాత జీవో అమలైనా కూడా రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొండా సురేఖ గారు ప్రత్యేకంగా దాని 10,000 రూపాయలు
అది అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అమలు పరుస్తున్నటువంటి వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి గారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. వాళ్ళ విశ్వబ్రాహ్మణులు కూడా అనేక రంగాల్లో నిపుణులైన్లు నిష్ఠాతులు ఉన్నారు. దాంట్లో ఎవరికి కాదనే లేదు. ఇవాళ దేవాలయ వ్యవస్థ కానీ, ఇవాళ రైతు సుభిక్షంగా ఉండాలన్నా కానీ, లేదా సామాజిక స్థితితో పనిచేసేటువంటి వ్యక్తులు విశ్వబ్రాహ్మణులు. కాబట్టి వీళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీకు ఎక్కడ ఎలాంటి అభిప్రాయాలు ఉండకుండా కేవలం ఈ గ్రూప్ తగాదాలు లేకుండా వాళ్ళ గ్రామ ప్రాంతాల్లో కూడా పురోహితులుగా, ఒక అర్చకులుగా 40% ఇవాళ అన్ని ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణులు ఉన్నారంటే అది ఈ సంఘం యొక్క గర్వకారాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళ ధూపదీప నైవేద్యాల్లో కనీసం 25% విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ పూజలు చేస్తున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రంగాన్ని కూడా పెంపొందిస్తున్నటువంటి వ్యక్తులు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా సక్రమంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా జ్యోతిషపరంగా చూస్తే జ్యోతిష్యం అనేది కనీసం ఒక 30% పనిచేస్తుంది. జ్యోతిష పండితులు ఎవరు కూడా సరస్వతీదేవి పుత్రులు కాదు. వాస్తవం చెప్పాలంటే వారికున్న పరిజ్ఞానంతో గణితాలను అనుసరించి వాళ్ళు పంచాంగం ముద్రిస్తున్నారు. కర్మ సిద్ధాంతం అనేది చాలా ముఖ్యం. ఎవరైనా కష్టపడకుండా ఫలితాలు వస్తాయంటే మాత్రం చాలా కష్టం. జ్యోతిష్యం 30% మాత్రమే పనిచేస్తుంది, 100% పనిచేయదు. మన కష్టం పనిచేయకుండా ఉచిత పథకాల ద్వారా మనం బతుకుతామంటే కుదరదు. కాబట్టి ఏదైనా కష్టంతోనే ఏదైనా ఫలితం లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఏ కులమైనా, ఏ సంఘమైనా, ఏ జ్యోతిష్యమైనా, ఎవరైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వాడు జీవనం సాగించగలుగుతాడు. అదేవిధంగా ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రతిదీ కూడా జ్యోతిష్యమే అయ్యో పలానా అయ్యగారు పలానా అని చెప్పిండు ఎందుకు కాలేదంటే కాదు. మన కర్మ సిద్ధాంతం, మన కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించే మనం ప్రయత్నించాలి, దేవతారాధన చేయాలి. మనం సంతోషాలతో ఉండాలంటే మాత్రం తప్పకుండా ఆ జీవన విధానాన్ని అవలంబించుకోవాలి. ప్రతి నిత్యం కూడా, ప్రతిరోజు కూడా ఆ ప్రత్యక్ష దేవినట్టు సూర్య భగవాన్ ప్రతిరోజు కూడా నిత్యం నమస్కారాలు చేసుకొని ఎంత ధ్యానమో యోగో దేవాలయంలో లేదా విల్లో లేదు మీ ఇంట్లో కూర్చున్న పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కొంత మానసిక శాంతి లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యాంత్రిక జీవితం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న జీవన విధానం నడుస్తున్నది. కాబట్టి మీ అందరూ కూడా ఆ విధానాన్ని అనిపించి కొంత మానసిక ప్రశాంతతో లేనప్పుడు జీవితం వృధా. ఎందుకంటే అనేకమైన రోగాల పాలవుతాం. దాని మీద మానసికంగా ఇబ్బంది పడడం, దాని రోగాలను సృష్టించుకోవడం, డాక్టర్లు తీసుకున్న తప్పితే ఏం లేదు. ఇవాళ ఈ కుమారపల్లి నుంచి విజయ టైస్ నుంచి బస్టాండ్ వరకు 350 హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకోసం పుట్టాయో ఎవరి కోసం పుట్టాయో తెలియదు. కేవలం మనం చేసుకున్నటువంటి కర్మను అనుసరించి మనం చేస్తున్నటువంటి రోగాల వల్ల ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మనకి రోగాలకు మా మూలం ఏంటంటే ప్రశాంతత లేకపోవడం. కాబట్టి ప్రశాంతంగా జీవించాలంటే, మనం కూడా ప్రశాంతంగా ఉండాలంటే కొంత మార్గాన్ని వేరే తీరు అనుసరించుకొని మన దైవాన్ని నమ్ముకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిదీ కూడా గ్రహస్థితులు అనుసరించి పనిచేయడం అంటే కుదరదు. అయ్యాడు అయ్యగారి సంవత్సరం నాకు అయ్యగారు బాగున్నది, వృషభ రాశి మంచుకున్నట్టు పండితులు చెప్పారు. అయితే నేమలా కొన్ని పని చేయకుండా అయితే పూజ చేయకుండా ఫలితం వస్తుందా? పని చేయకుండా ఫలిత ఏదైనా వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే అదేవిధంగా మన సమస్యల పరిష్కారం కొరకు సంఘాలను ఆశ్రయించాలి. సంఘాల ద్వారా మనం ఏదైనా విజయాలు సాధిస్తాం. దాని మీద అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్న సంఘాలకు కూడా మీరు అందరూ కూడా తప్పకుండా మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పంచాంగంలో తిథి వార నక్షత్ర కర్మ యోగాలన్నీ కూడా ఉన్నాయి. సకలమైన పండితులు మీ దాంట్లో ఉద్భవించడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నేను కూడా అభినందిస్తున్నా పండితులందరినీ కూడా. ఎందుకంటే మీరు ఒక చారిత్రక సత్యం వాస్తవం చెప్పాలంటే భారతదేశం వ్యాప్తంగా సరే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా మారవచ్చు, పేర్లు మారవచ్చు, సంఘాలు మారవచ్చు. కానీ భారతదేశానికి మాత్రం ఒక రూపకల్పన, ఒక రూపశిల్పులు మాత్రం వాస్తవం చెప్పాలి. అనేక దేవాలయాలకు కానీ ఇతర మొత్తం రూపశిల్పులు అంతా కూడా యాదాద్రి కానీ రేపు జరగబోయే విమలవాడ కానీ ఇవాళ వాస్తవం చెప్పండి భద్రాచల విషయం ఇలాంటి దేవాలయ రూపశిల్పులంతా కూడా విశ్వకర్మలని చెప్తాం. ఎందుకంటే మన అనేక దేవాలయాల్లో కూడా అభివృద్ధిలో వాళ్ళు పాఠశాల వేణు అని చెప్పేసి మన విశ్వకర్మ ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. మా దేవాదాయ శాఖలో పనిచేశారు. కానీ వాళ్ళు ఎక్కడ సన్మానించిన సందర్భాలు లేవు. మనం మీ విశ్వకర్మలు ఎక్కడ పిలవలేదు. ఒక పెద్ద సభ నేను కూడా సంకల్పం చేసిన, మా సంఘం తరఫున కూడా ప్రయత్నం చేసిన. సరే మారిపోయినప్పుడు విషయం చెప్తున్నా, ఏదో పోయి సత్కారం కాదు. అలాంటి వాళ్ళని ఎందుకంటే గౌరవంగా 30-40 సంవత్సరాలు
ఈ శాఖకు పనిచేసినటువంటి వ్యక్తి, ఆ శాఖలో వాళ్ళు సన్మానం చేయలేదని చెప్తున్న విషయం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి మన వాళ్ళు ఎవరైతే కొంత అభివృద్ధి పథంలో కానీ మంచి రంగాల్లో వస్తున్నటువంటి వాటిని మనం గౌరవించాలి, ప్రోత్సహించాలి. అదేవిధంగా మీకు కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కూడా అనేక నిధులు కావాలి. ఇవాళ ప్రత్యేకమైనటువంటి బీసీ బిల్లు కూడా వచ్చేసింది. ఇవాళ 42% వచ్చింది. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాబట్టి మీ అందరూ కూడా ఒక చారిత్రక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ, అదేవిధంగా సంఘ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విశ్వ బ్రాహ్మణ సంఘం, విశ్వమాతృ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా మా చెల్లెటి కృష్ణమాచారి గారికి, వెంకటాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము.